కనుక ఇన్ని విధాలుగా కూడా అమ్మవారు ఏ విధంగా స్వామిని అంటిపెట్టుకొనే ఉంటుంది ప్రతి నిమిషము కూడా. ఆయన లేకుండా ఈమె లేదు, ఈమె లేకుండా ఆయన లేడు అనేటువంటి విషయమే మనకు చెప్తూ మురారే అలా ఇంత ఇంత పెద్ద పెద్ద రాక్షసులందరినీ సంహరించినటువంటి శ్రీమన్నారాయణుడు కూడా ఈమె దగ్గరికి వచ్చేసరికి అయ్యో ఈమె లేకపోతే నేను ఏమీ చెయ్యలేనే అనేటువంటి ఒక బలహీనతలో పడిపోతున్నట్ట ఆయన. ఎలాంటి స్వామి, ఎంతెంతమంది పెద్ద పెద్ద రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు, 14,000 మంది రాక్షసుల్ని ఒంటి మనిషి అలా ఎదుర్కొని నిలిచి ఉన్నాడే, అలాంటి వాడు కూడా ఈ అమ్మవారి విషయానికి వచ్చేసరికి అబ్బే నేను ఇంతకన్నా ఏమీ చెయ్యలేనయ్యా అని చెప్పి అనుకున్నాడట. స్మిత నయన సుధాభి, స్మిత నయన సుధాభి, ఒక చిన్న చిరునవ్వు చాలు, అదే ఒక అమృతధార. ఆమె కంటి చూపు చాలు, అదే ఒక అద్భుతమైనటువంటి అమృతధార. ఈ విధంగా ఒక కంటి చూపు చేత, అదేవిధంగా తన చిరునవ్వుల చేత నిరంతరము అమృతాన్ని వర్షించేటువంటి మహనీయురాలైన తల్లి భ్రమదమృత తరంగావర్తత. అలాగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ అమృతపు అలల యొక్క సుడిలో నుండి ఆమె పైకి లేచింది అని ప్రాదురాసి. అలా అక్కడ ఆవిర్భవించినటువంటి మహనీయురాలివమ్మ అన్నారు. ప్రాదుర్భావం ఇది, ఇక్కడ ఆవిర్భవించటం కాదు, మరలా ఆవిర్భవించటము అని అర్థం. అంటే ఎందుకు ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాలి అనంటే, లక్ష్మీదేవి ఏదో ప్రత్యేకంగా మధ్యలో వచ్చినటువంటి ఆమె కాదు, నిరంతరము స్వామిని అంటిపెట్టుకొని ఉండేటువంటి ఆమె. అలా ఉండేటువంటి ఆ తల్లి మధ్యలో ఆయన నుంచి దూరమై, అంటే దైహికంగా కొద్దిగా దూరంగా ఉంటున్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ కూడా వ్యూహాలక్ష్మి రూపంగా ఆయన యొక్క వక్షస్థలం మీద ఎప్పుడూ ఉన్నది ఆమె. ఏదో మనలోకి ఉండేటువంటి ఆ పురాణ కథల ప్రకారం ఆయన నుంచి దూరమైనతే అయినట్టుగా ఉందేమో, కానీ ఎల్లప్పుడూ వ్యూహాలక్ష్మిగా నివసిస్తున్నటువంటి తల్లి ఆమె. కనుక ఈ విధంగా ఆ సముద్రంలో నుంచి ఆనాడు ఆవిర్భవించినటువంటి ఒక అత్యద్భుతమైన అమృత భాండమీమే అని చెప్పి ఆళ్వార్లు అంటూ ఉంటారు. అముదుల్వరుం పెన్నముదు అని చెప్పి, అంటే ఆ అమృతం నుండి ఆవిర్భవించినటువంటి ఒక కన్యా అమృతము ఈమె అని. అది ఉత్త అమృతం, దానికేం ప్రాణం లేదు. కానీ ఈమె అటువంటిది కాదు. ఈ తల్లి యొక్క చూపే అమృతం, ఆమె చిరునవ్వే అమృతం. అలాగా అన్ని విధాలుగా కూడా ఒక అమృతానికి సరిసమానమైనటువంటిది. వాస్తవానికి ఈమెలోనే అమృతత్వం ఎక్కువ, అమృతంలో ఉండేటువంటి అమృతత్వం తక్కువ. కనుక అటువంటి మహనీయురాలైన ఓ మహాలక్ష్మీదేవి, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించవలెను అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటున్నాం ఆ అమ్మని. ఇది లక్ష్మీదేవి యొక్క ఎన్నో అవతారాలకు సంబంధించినటువంటి ఘట్టాలు ఇక్కడ మనం తెలుసుకున్నాం. అంటే సాధారణంగా శ్రీమన్నారాయణుడి యొక్క దశావతారాలే మనకి ప్రసిద్ధంగా కనపడుతూ ఉండేటువంటివి. కానీ ప్రతి అవతారంలో కూడా ఆయన్ను అంటిపెట్టుకొని ఉండేటువంటి అవతారం ఈ అమ్మ యొక్క అవతారము. కనుక దీన్ని కూడా మనం మర్చిపోవటానికి వీల్లేదు. మనము సంపూర్ణంగా ఆ తల్లి యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి అనంటే అన్ని అవతారాల్లో ఏ విధంగా స్వామిని అనుసరించి ఈమె వెళ్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం బాగా గమనించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ప్రతి అవతారంలో స్వామిని వెన్నంటి ఉండి మనందరినీ అనుగ్రహిస్తున్నటువంటి లక్ష్మీదేవిని మనం ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం ఈరోజు అన్న విషయాన్ని తెలుసుకొని
మరలా రేపు మరొక రీతిలో తల్లిని ప్రార్థన చేసుకుందాం. అంతవరకు స్వస్తి.